ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 21వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచన ప్రారంభము. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఆమేన్. బాప్తిస్మమిచ్చు యోహానుకు ముందు దేవుడు ఇజ్రాయేలు దేశమునకు పంపిన ఆఖరి ప్రవక్త మలాకీ. మలాకీ అనే మాటకు నా దూత అని అర్థము. అతడు క్రీస్తు పూర్వము సుమారు 430 సంవత్సరముల ముందు నెహెమ్యా కాలం యొక్క చివరిలో ప్రవచించాడు. అతడు దేవుని ప్రజలలో పరిశుద్ధత లేకపోవడాన్ని బట్టి చింతించాడు. నెహెమ్యా 13వ అధ్యాయంలో పేర్కొన్న పాపాల వంటివే మలాకీ 2-3 అధ్యాయాలలో పేర్కొన్నాడు. నెహెమ్యా చేసిన హెచ్చరికలు యెరూషలేములోని యూదులపైన అంత ప్రభావం చూపించలేదు. నెహెమ్యా యెరూషలేము విడిచి వెళ్ళిన తరువాత యూదులు తమ పాత పాపపు అలవాట్లలోకి వెళ్ళిపోయారు. మలాకీ తెర మీదికి వచ్చేసరికి పరిస్థితి చాలా విషమించింది. దేవుని ప్రజలు తమ ఆత్మీయత కొరకు ఎల్లప్పుడూ దైవభక్తి గల నాయకులపై ఆధారపడ్డారు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము రాబో తీర్పు దినం గురించి మనకు చెప్తుంది. 1వ వచనంలో గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయును అని చెప్తుంది. దేవుడు గర్వాన్ని ఎంతగా ద్వేషిస్తున్నాడో మనం గమనించవచ్చు. మొదటగా తీర్పు పొందేది గర్విష్ఠులే. 2-3 వచనాలలో అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగచేయును, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురు అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సాతాను చివరగా మన పాదముల క్రింద త్రొక్కివేయబడును. 5వ వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకముందు ప్రభువు ప్రవక్తయగు ఏలియాను పంపునని మలాకీ చివరగా ప్రవచించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా యొక్క ఆత్మగలవాడై ఇజ్రాయేలు యొద్దకు వచ్చాడు. అయితే యేసు ఆయన కాలంలో ఉన్న యూదులతో వారు యోహానును అతని సందేశమును అంగీకరిస్తేనే అతడు ప్రవచింపబడిన ఏలియా అగునని చెప్పాడు. కానీ ఇజ్రాయేలు వారు యోహానును అంగీకరించలేదు, కనుక ప్రవచింపబడిన ఏలియా అతడు కాదు. మనము చివరి దినాలను సమీపించుచుండగా దేవుడు లోకమునకు ఒక ఏలియా పరిచర్యను పంపుతాడు. పాత నిబంధన కాలంలో వలె అది ఒక్క వ్యక్తి ద్వారా జరగదు, కానీ అంత్యదినాలలో ఉండే క్రీస్తు శరీరము అంటే సంఘము ద్వారా జరుగుతుంది. సంఘము దాని పరిచారకులు ఏలియా యొక్క ఆత్మతో బయలువెళ్ళి ఏలియా కర్మేలు పర్వతంపై ప్రకటించినట్లుగా మీరు ఇద్దరు యజమానులను సేవించలేరు, క్రీస్తు మీ దేవుడైతే ఆయనను సేవించుడి, సిరి మీ దేవుడైతే దానిని సేవించుడి, మీరు రెండింటిని సేవించలేరు అని ధైర్యంతో ప్రకటించాలి. 6వ వచనము మలాకీ చివరి వాక్య. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. జకర్య గ్రంథములో తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్యనున్న తరాల భేదము సమసిపోతుంది అని, తల్లిదండ్రులు తమ పిల్లలతో మహిమకరమైన సహవాసమును కలిగియుందురన్న ఒక ప్రవచనము మనం చూస్తాము. ఇక్కడ కూడా అలాంటి ప్రవచనాన్నే చూస్తున్నాము. ఇది దేవుని చిత్తము. చివరి దినాల్లో సంఘము దీనికి ప్రాధాన్యతనివ్వాలి. మనము కుటుంబ సంబంధాలను కట్టాలి, కుటుంబ విలువలకు ప్రాధాన్యతనివ్వాలి, తల్లిదండ్రులను పిల్లలను దగ్గరకు తీసుకురావాలి. మతభ్రష్టతతో ఉన్న సంఘ శాఖలు పిల్లలను తమ తల్లిదండ్రుల నుండి వేరు చేసి గృహాలను విడగొడతాయి. ఇలా చేయు వారినందరినీ దేవుడు శపించునని ఇక్కడ చెప్పబడింది. ఈ చివరి దినాలలో దేవుడు తల్లిదండ్రులను పిల్లలను దగ్గరకు తీసుకురావాలనుకుంటున్నాడు. అంత్య దినాలలో అనేకులు తమ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల విశ్వాసము వైపుకు త్రిప్పబడతారు అని కూడా మనం గమనించాలి. పాత నిబంధన యొక్క చివరి అధ్యాయము చివరి వచనంలో శాపము అనే మాట ఉండడం ప్రాముఖ్యమైన విషయం. శాపము తొలగించబడినట్లు క్రీస్తు మన కొరకు శాపమాయెను. మన పాప శాపములను కలువరి శిలువలో ప్రభువు భరించాడు. కనుక క్రొత్త నిబంధన యొక్క చివరి మాట
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అనే మాట. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు భూమి మీదనున్న శాపము పూర్తిగా ఎత్తివేయబడును. హల్లెలూయా. ఈ రోజున ప్రజలను ప్రభువు వైపు త్రిప్పడానికి, సత్య మార్గాన్ని, జీవమార్గాన్ని బోధించడానికి, అనేకులను ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచడానికి మనము పిలువబడ్డాము. క్రీస్తు ప్రేమను పంచే భారము, దేవుని రాజ్య విస్తరణ కొరకైన భారము మనందరి హృదయాలలో ఆ దేవాది దేవుడు కలిగించి ఘనమైన పాత్రలుగా వాడుకొనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. కృపలోనే మా అభిషేకము, కృపలోనే మా ఆనందము, కృపలోనే మా అతిశయము, కృప వెంబడి కృపను పొందేదం, కృపలోనే మా అతిశయము, కృప వెంబడి కృపను పొందేదం. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. హల్లెలూయా.